నమస్తే. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు ఆరంభంలోనే బ్రేక్ పడింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై 2 రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం జీవో అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంపై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం సమర్పించే కౌంటర్పై అభ్యంతరాలు తెలపడానికి పిటిషనర్లకు 2 వారాలు గడువిచ్చింది. అనంతరం తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. అయితే హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఎన్నికల భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. తదుపరి విచారణలో వెలువడే న్యాయస్థానం తీర్పుపైనే ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. రాష్ట్రంలో కులగణన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 9ను తీసుకొచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ చేసిన హైకోర్టు స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ జీవో 9పై మధ్యంతర స్టే విధించింది. పంచాయతీరాజ్ చట్టం ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం 50% ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసుకొచ్చినటువంటి చట్టం ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి 42% రిజర్వేషన్ కల్పించడానికి ఒక ఉరితాడులాగా తయారైపోయింది. తెలంగాణ శాసనసభ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఏకగ్రీవంగా పాస్ చేసి బిల్లు పంపిస్తే బిల్లు ఆపింది ఎవరు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆపింది. బీజేపీ గవర్నమెంట్ ఏమో మేము పంపించిన బిల్లు ఆపుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఏమో 2018లో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి 50% కి క్యాప్ పెడుతుంది. ఓబీసీలకు నోటి దగ్గరకు వచ్చినటువంటి 42% రిజర్వేషన్ రాకుండా అడ్డుపడింది కేవలం ఇటు టీఆర్ఎస్ బీజేపీ పార్టీ తప్ప ఎవరు కాదు. అంపెరికల్ డాటా మీద ఈ రోజు తీసుకొచ్చి మేము హైకోర్టులో స్టే విధించే విధంగా ఉంది అని తెలిసి ఇది విధించకూడదు, మా దగ్గర ఇంత డాటా ఉందని చెప్పిన తర్వాత కూడా ఈ రోజు స్టే విధించి బీసీల నోటి కాడి ముద్దను గుంజాలని ప్రయత్నం చేసేటువంటి సందర్భం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికీ ఆగలేదు. పార్టీ స్టాండ్ 42% బీసీలకు అయితే రిజర్వేషన్ ఇస్తామని చెప్పామో ఆ దాంట్లో వెనికిపోయే పరిస్థితే లేదు. ఈ రోజు ఖచ్చితంగా కేబినెట్ గాని ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని 42% ప్రకారంగా ఇస్తామన్నాం, కట్టుబడి ఉన్నాం, కట్టుబడి ఉంటాం. గవర్నరు ఆమోదించకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే. పేదల పక్షం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసి దాన్ని అమలు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై కోర్టులో కేసేసి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అక్కడేమో చట్టం పాస్ చేసిన తర్వాత ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించే కమిటీ అక్కడ అడ్డుకునే కార్యక్రమం చేసింది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ బీఆర్ఎస్ కేసేసింది, వేయించింది బీఆర్ఎస్, అక్కడ ఆమోదించకపోయింది బీజేపీ. బీసీలకు న్యాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు ఇవ్వాలని కట్టుబడి ఉంది. మేము అసెంబ్లీలో 2 సార్లు బిల్ పాస్ చేసి కేబినెట్ లో చేసి 9th షెడ్యూల్ లో మాకు చేర్చి మాకు రిజర్వేషన్ పెంచండి. కమిషన్ నుంచి ఉన్న రిపోర్ట్, మా సర్వే రిపోర్ట్ ప్రకారంగా బీసీల సంఖ్య 56% ఉంది, మాకు పెంచే అవకాశం ఇవ్వండి అంటే పార్లమెంట్ లో రానియకు అడ్డుపెట్టది ఎవరు? భారతీయ జనతా పార్టీ. కేబినెట్ అండ్ అసెంబ్లీలో పెట్టి దాన్ని కూడా పాస్ చేసి యునానిమస్ పాస్ చేసి గవర్నర్ కు పంపిస్తే గవర్నర్ గారి వరకు ఆమోదించకుండా పెట్టినారంటే దీంట్లో 100% భారతీయ జనతా పార్టీ మాకు 42% మీద రిజర్వేషన్ రానియకుండా చేసింది. మొత్తం భారతీయ జనతా పార్టీ ఇక్కడ లోకల్లో కేసేసింది.
టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి 18 బి టీం ఇద్దరు కలుసుకొని ఈ బీసీకు మీద అన్యాయం చేసి ఈ రెండు పార్టీలు కానీ కాంగ్రెస్ కట్టుబడి ఉంది. మన 42% 80% ఇస్తారు. నోటికాడి అన్నం ముద్దను ఆపారు. నిన్నటి నుంచి చాలా మంది అడ్వకేట్లు మంచిగా చాలా చక్కగా మాట్లాడారు. దాదాపు చాలా పిటిషన్లు ఉన్నాయి. అన్ని పిటిషన్లను పరిగణనకు తీసుకొని విచారణ జరిపి ఇంకా 2 రోజులు టైం తీసుకునేది ఉండి ఎందుకు మీకు ఆదరబాదరగా స్టే ఇవ్వవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వ స్పందన ఏంటిదో చూసి రాష్ట్ర బంద్ను జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. వచ్చిన జీవో నెంబర్ 18 కానీ ఇవన్నీ కూడా బిల్లులు పెట్టిన అసెంబ్లీలో చర్చించినాం. ఆ చర్చించే మనం ఇమ్మీడియట్గా మనం జీవ రూపం పంపించినాం. కాబట్టి ఇక ముందున తప్పు చేయకుండా చేయాలంటే వెంటనే అసెంబ్లీ ఏర్పాటు చేయండి. గతంలో ఎప్పుడైతే మీరు ఏ బిల్లు తీసుకొని అందరితో మాట్లాడి అందరితో కాన్సెంట్ తీసుకొని తప్పు చేసిరు, మేము చెప్పిన సూచనలు పరిగణించలేదు కాబట్టి ఈ పరిస్థితికి వచ్చింది. ఇమ్మీడియట్గా అసెంబ్లీ ఏర్పాటు చేయండి. 42% రిజర్వేషన్ కోసం ఏమి చేద్దామో అది మీరు నిలబడే విధంగా ఢిల్లీకి ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ ఒక్కటే గల్లీ కాదు, ఢిల్లీ ఒక్కటే మనకు మోదీని కలవడమే ఒక్కటే ప్రత్యామ్నాయం తప్ప వేరే లేదు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న 42% బీసీ రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల షెడ్యూలు ఈనాడు ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ 2 కూడా దాన్ని నిలిపివేయడం జరిగింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి కారణం. నిజంగా ఈరోజు 42% బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా అటు అసెంబ్లీలో బయట కూడా మద్దతు పలకడం జరుగుతూ ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బీసీ అంశాన్ని కేవలం రాజకీయ కోణంతోనే ఆలోచించి ఏదో రాజకీయంగానే దీన్ని మనం లబ్ధి పొందాలి అనే ఆలోచనతో మాత్రమే తీసుకున్న నిర్ణయం కాబట్టి ఈ రోజు ఈ యొక్క స్టే వచ్చిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. స్టే విధించడాన్ని గౌరవ హైకోర్టు ఇది చాలా అత్యంత బాధాకరం. ఎందుకంటే న్యాయం బీసీల పక్షాన ఉన్నప్పటికీ మేము ఇంప్లీడ్ పిటిషన్ చేశాం. మా వాదన వినిపించకుండానే ఇలా స్టే ఇవ్వడం జరిగింది. ఇది ముమ్మాటికి ఇది బీసీ వ్యతిరేక చర్యగా మేము భావిస్తున్నాం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా దీని మీద సుప్రీంకోర్టుకు పోవాలి. 42% రిజర్వేషన్లతో ఎన్నికలు పోవాలి తప్ప 42% రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు పెడితే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. దీనికి ప్రధాన కారణం ఇవాళ భారతీయ జనతా పార్టీనే. ఏది ఇవ్వకుండా ఇవాళ 9th షెడ్యూల్లో పెట్టకుండా బీసీలను పచ్చి మోసం చేసిర్రు. రేపు హైదరాబాద్ లో బీసీ సంఘాలు సమావేశమవుతాం. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. అఖిలపక్ష బీసీ సంఘాలతో కలుపుకొని మేము ఆందోళన కార్యక్రమాలు రూపొందిస్తాం. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల నోటిఫికేషన్పై కూడా స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పును పాటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం సెక్రటరీ ప్రెస్ నోట్ విడుదల చేశారు. కోర్టు ఆర్డర్ కాపీ వచ్చాక ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పార్టీ ముందు ఈ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన పేరును పరిశీలించాలని అరవింద్ కోరినట్లు సమాచారం. రామ్మోహన్ గతంలో ఏబీవీపీలో పనిచేశారని మనవాడని పార్టీ నేతలకు చెప్పినట్లుగా సమాచారం. ఈ మేరకు పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి అరవింద్ వివరించినట్లు తెలుస్తోంది. బస్ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ చెలో బస్ భవన్కు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు పోలీసుల నిర్బంధాలను ఛేదించుకుని బస్ భవన్కు బయలుదేరారు. హరీష్ రావు సామాన్య ప్రయాణికుల్లాగా మెహదీపట్నం నుంచి బస్ భవన్కు ప్రయాణించారు. బస్సులో హరీష్ రావు ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్ ఛార్జీల పెంపు ప్రయాణికుల మీద భారమని హరీష్ రావు మండిపడ్డారు.
మేము వెళ్ళి పెంచిన ఛార్జీలు తగ్గించండి, పేదల నడ్డి విరచకండి. ఇప్పటికే ఆర్థికంగా పేదలు చాలా కష్టాల్లో ఉన్నారు. అడ్డగోలుగా మీరు బస్ ఛార్జీలు పెంచిన దాన్ని ఉపసంహరించుకోవాలని కోరడానికి మేము వెళ్తున్నాం. దీనికి హౌస్ అరెస్ట్లు ఎందుకు, ఈ అక్రమ అరెస్టులు ఎందుకు? మా కార్యకర్తల్ని, మా నాయకులను ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయాన్నే 5 గంటలకు వెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. 4 గంటల రాత్రి లావట్టుకుపోవాల్సినంత తప్పు మా నాయకులు, మా కార్యకర్తలు ఏం చేశారు? ఎందుకు మా నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఈ అక్రమ అరెస్టులు అనేటువంటివి ఇది రేవంత్ రెడ్డి నిరంకుశత్వానికి నిదర్శనం. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇది కాదు, ఇది పూర్తిగా అప్రజాస్వామ్యమైనటువంటి చర్య. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇందిరమ్మ పాలన తెస్తామన్నారు. ఇందిరమ్మ పాలన తేవడం అంటే ఎమర్జెన్సీ పాలన తేవడమా? ఈ హౌస్ అరెస్టు చేయడమా? అంటే ప్రశ్నించే నాయకుల ఇళ్ల మీద దాడి చేస్తారు, హౌస్ అరెస్టులు చేస్తారు, అక్రమ అరెస్టులు చేస్తారు, మీడియాపై ఆంక్షలు పెడతారు. ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు బస్ ఛార్జీలు పెంచింది. ఒకసారేమో రౌండ్ ఫిగర్ చేస్తున్నామనే పేరిట పెంచారు, రెండోసారి టోల్ గేట్ ఛార్జీల పేరిట పెంచారు, మూడోసారి స్టూడెంట్ బస్ పాసులు పెంచారు, 4వసారి పండగల పేరిట డబుల్ ఛార్జీలు వసూలు చేశారు. ఇప్పుడు 5వసారి సిటీ బస్సుల్లో ఒకేసారి 50% ఛార్జీలు పెంచారు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో 5 సార్లు బస్ ఛార్జీలు పెంచారు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? అంటే మీరు మహిళలకు ఫ్రీ ఎంట్రీ, పురుషుల మీద డబుల్ టికెట్ వసూలు చేస్తారు. ఆడికాడికి అయిపోయాయి. ఇదేం ఫ్రీ? మరి ఇంట్లో భార్య భర్త ఉంటారు, భార్యకు ఫ్రీ అంటివి, భర్తకు టికెట్ డబుల్ చేస్తేవి, బిడ్డకు ఫ్రీ అంటివి, కొడుకు టికెట్ డబుల్ చేస్తేవి. ఆడికాడికి అయిపోయాయి. బస్ ఛార్జీలు వేస్తేవి, టోల్ గేట్ల పేరు మీద వేస్తేవి, పండుగల పేరు మీద దోసుకుంటేవి, రౌండ్ ఫిగర్ మీద దోసుకుంటేవి, ఇలా సిటీ బస్సుల్లో పెంచుతీవి. జియో 54 పేరిట వాహనాల ఛార్జీలు పెంచి, లైసెన్స్ తీసుకుందామంటే లైసెన్స్ ఫీజులు పెంచినావు. అంటే ఆర్టీఏ ఛార్జీలు పెంచి పేదల మీద భారం వేసినావు. కేసీఆర్ గారు మంత్రి పొన్నం ప్రభాకర్పై జైగౌడ్ ఉద్యమ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నం తీరుపై రామారావు గౌడ్ మండిపడ్డారు. మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు ప్రవర్తించిన తీరు అసహ్యంగా ఉందన్నారు. రాజకీయాల్లో సీనియారిటీ కాదు, క్యారెక్టర్ కూడా ముఖ్యమే అన్నారు. మొదటగా కులాన్ని గౌరవించడం నేర్చుకోవాలన్నారు. మిగతా కులాలు మిమ్మల్ని చూసి గౌడ్స్ అంతా ఇలాంటి వారేనా అని అనేలా ప్రవర్తిస్తున్నారన్నారు. ఇది నీ అహంకారానికి పరాకాష్ఠని, ఇప్పటికైనా మారాలని సూచించారు రామారావు గౌడ్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారని ప్రశ్నించారు మాజీ సీఎం జగన్. విశాఖ జిల్లా నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ భవనాన్ని ఆయన పరిశీలించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తానని చెప్పిన సీఎం చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. పేద ప్రజలకు ఆరోగ్యం బాగోలేకపోతే ఉత్తరాంధ్ర మొత్తంలో విశాఖ కేజీహెచ్ఏ దిక్కుగా ఉందన్నారు. పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో తాము 17 కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. నర్సీపట్నంలోని మెడికల్ కాలేజీకి నిధులు విడుదల చేసి నిర్మాణం పూర్తి చేస్తే పేదలకు మంచి జరుగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికే పాడేరులో క్లాసులు కూడా 50 సీట్లతో పాడేరులో క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితులు పాడేరులో కనిపించింది. పులివెందులో మరో 50 సీట్లకు సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు 50 సీట్లకు సంబంధించి అనుమతి ఇస్తూ కేంద్రం క్లాసులు బిగిన్ చేయమని చెప్తే చంద్రబాబు నాయుడు గారు మాకు క్లాసులు వద్దు, మెడికల్ కాలేజీ వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిరిగి వెనక్కి రిజెక్ట్ చేసిన పరిస్థితులు. అమరావతిలో 50,000 ఎకరాలు కాదు, మరో 50,000 ఎకరాలు సేకరించి 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం అక్కడ రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు కట్టడానికి, కరెంట్ ఇవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి, కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గతంలో 50,000 ఎకరాలు
ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పున 1,00,000 కోట్లు కావాలని చెప్పి అన్నారు. పెట్టింది ఎంత అంటే 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇవాళ ఈ 50,000 ఎకరాలు సరిపో, మరో 50,000 ఎకరాలు మాకు కావాలి అని చెప్పి తీసుకుంటా ఉన్నారు. అంటే ఆ 50,000కు మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మళ్ళీ మరో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అంటే 2,00,000 కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టడానికి సిద్ధమవుతూ 70,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచాము అని చెప్పి ఒకవైపున చెప్పుకుంటూ, మెడికల్ కాలేజీలకు కోట్ల మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు, ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు కేవలం 5,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ప్రైవేట్ కు అమ్మేసే కార్యక్రమం ఇవాళ జరుగుతా ఉంది. ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా? ఇదిగో జీవో నెంబర్ 204, జీవో నెంబర్ 204. మరి జీవో లేదు అని చెప్పినందుకు, స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడుగా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా ఇదే స్పీకర్ కు. తప్పుడు ఆ మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దోవ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తల దించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలోకి వచ్చినాడు 2024 అధికారంలోకి జూన్ లో వస్తే సెప్టెంబర్ నాటికల్లా సెప్టెంబర్ 3న చంద్రబాబు నాయుడు గారు మెమో డిక్లేర్ చేశాడు. ఒక మెమో ఇష్యూ చేశాడు. మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మెమో ఈ మాదిరిగా రిలీజ్ చేసి మొత్తం 17 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే పరిస్థితులు, వదిలేసిన పరిస్థితుల్లో ఈ కాలేజీలు, ఈ టీచింగ్ హాస్పిటల్లు అన్ని కూడా కనిపిస్తా ఉన్నాయి. శుక్రవారం ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఉదయం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. 87,520 కోట్లతో విశాఖలో రైడ్ అండ్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కేబినెట్ సమావేశంలో 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదముద్ర పడనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు మంత్రి లోకేష్. తామంతా ఒకే కుటుంబం అన్నారు. పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు కుటుంబానికి ఆయన పూర్తి భరోసా ఇచ్చారు. ఆ కుటుంబ బాధ్యతను తాను వ్యక్తిగతంగా తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఉండవల్లిలోని తన నివాసంలో శేషగిరిరావు భార్య కృష్ణవేణి, వారి కుమారుడు కుమార్తెతో లోకేష్ మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. తామంతా అండగా ఉంటామని, అధైర్యపడవద్దని సూచించారు. కృష్ణవేణి అండి. మా భర్త పేరు నంబూరి శేషగిరిరావు గారు. 2 నెలల క్రితం గుండెపోటుతో మరణించారు. దానికి సార్ను కలిసామండి. మేము చాలా బాగా మాకు రెస్పాండ్ అయ్యారు. మేము మా కుటుంబానికి అండగా ఉండమని అడిగాము. ఖచ్చితంగా ఏ విధంగా సాయం చేస్తానని చెప్పారు. అంతేకాకుండా సార్ మమ్మల్ని అపాయింట్మెంట్ ఇచ్చింది కానివ్వండి, కలిసిన విధానం కానివ్వండి, నిజంగా చాలా ఉన్నతంగా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చూడడం అనేది చాలా బాగా నచ్చింది సార్ మాకు. పార్టీ గురించి చేసినందుకు నా భర్త నంబూరి శేషగిరిరావు గారి గురించి చాలాసార్లు అడిగారు. దానికి ఫలితంగా నా పిల్లలకి మాకు ఏదో ఒక దారి చూపిస్తామని చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. కాకినాడ కలెక్టరేట్లో అధికారుల కమిటీ మత్స్యకార ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉప్పాడ మత్స్యకారులతో మాటామంతి ప్రోగ్రాంలో పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల ఇబ్బందులు, సముద్రంలో కలిసే కంపెనీల వ్యర్థాల గురించి ఆరా తీశారు. ప్రజలకు న్యాయం చేయడంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్తానే తప్ప మోసపూరిత మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయలేనన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యేకించి ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతం ఇప్పుడు మీకు ప్రపంచం మన దేశం అంతా తెలుసు. ముఖ్యంగా మన రాష్ట్రం అత్యధికంగా మత్స్యకార వృత్తి మీద ఉండే కుటుంబాలు ఎక్కువ. సో నా దృష్టికి గత కొన్ని రోజుల క్రితం, దాదాపు 10 రోజుల క్రితం మత్స్యకార సోదరులందరూ ఇక్కడ 4 రోజులు ధర్నాలు చేశారు. అలాగే పరిశ్రమల కాలుష్యం వల్ల
మాకు వేట మత్స్యజాతి అంతరించిపోతా ఉంది అని మీరందరూ చేసింది నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే మన జీవనోపాధి మీకు ఇబ్బంది కలుగుతూ ఉంది, ఎలా చేయాలి ఏంటి అనేది వీటి మీద మాట్లాడుతూ వచ్చాం. సో పొద్దున్నే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులతోటి, మత్స్యకార సంఘాల నాయకులతోటి కాకినాడ కలెక్టరేట్లో షణ్మోహన్ గారి అధ్యక్షతన మన పిఠాపురం నాయకులందరూ, మన కాకినాడ ముఖ్య నాయకులందరూ కూడా కూర్చొని మన పిఠాపురం ముఖ్యంగా మత్స్యకార సంఘాల నుంచి ఏ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఏమున్నాయి, ఏం జరుగుతున్నాయని మొత్తం చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది, చాలా డీటెయిల్గా. సో ఒకసారి ఏం చేశాం, దాని తాలూకు సారాంశం ఏంటి, మీరు లేవనెత్తిన అంశాలకి మీరు నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన మీ పిఠాపురం ఎమ్మెల్యేగా నకిలీ మద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ అని విమర్శించారు మంత్రి సత్యకుమార్ యాదవ్. మొత్తం నకిలీ మద్యం వ్యాపారం చేసినా దొరకలేదని, ఇప్పుడు అక్కడక్కడా ఉంటేనే దొరికిపోతున్నారని జగన్ ఆశ్చర్యపోతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా చర్యలుంటాయని, నకిలీ మద్యం కేసులో ఎవరు పాత్రున్నా అరెస్టులు జరుగుతున్నాయన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని ఈసారి ఈ 11 సీట్లు కూడా లేకుండా చేస్తారన్నారు. అసందర్భ పేలాపనలు చేయడం, అసత్యాల్ని మాట్లాడుతూ ప్రజల్లో అపోహల్ని సృష్టించడం ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటుగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు నకిలీ మద్యం మాట్లాడుతున్నాడు. ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఏంటంటే ఇప్పుడు అక్కడక్కడ నకిలీ మద్యం ఉంటుంది. నేను 5 సంవత్సరాలు మొత్తం రాష్ట్రం అంతా నకిలీ మద్యాన్ని అఫీషియల్ మద్యంగా చేసి అమ్మాను. అన్నమయ్య జిల్లాలో ఇటువంటి వ్యాపారాలు, రాయలసీమలో ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు. సొంత బ్రాండ్లు తయారు చేసింది ఎవరో అందరికీ తెలుసు. సొంత బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యాన్ని సరఫరా చేసి ఇవాళ వేల మంది ప్రాణాలు పోవడానికి, లక్షల మంది నరాల సంబంధిత వ్యాధులతో కానీ, గుండె సంబంధిత కానీ, లేదా లివర్ సంబంధిత కానీ, లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇవాళ మంచాన పడ్డం కూడా అందరికీ తెలిసిన విషయమే. దొరుకుతోందంటే అర్థం ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ బాగుందని. గతంలో ఎక్కడ దొరికేదే కాదే. ఎంతమంది చనిపోయారు జంగారెడ్డిగూడెంలో? ఏ నారైనా స్పందించారా? ఒక్కరోజన్నా వెళ్ళి దాని గురించి మాట్లాడారా? నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్లో స్మార్ట్ స్ట్రీట్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇక సీఎం రాక సందర్భంగా హెలీప్యాడ్తో పాటు పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ పర్యవేక్షించారు. తొలి విడతగా రాష్ట్రంలో 5 మున్సిపాలిటీల్లో ప్రయోగాత్మకంగా స్మార్ట్ స్ట్రీట్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు మంత్రి నారాయణ. నెల్లూరు సిటీలో స్మార్ట్ స్ట్రీట్లో 120 షాపులు ప్రారంభం అవుతాయన్నారు. 123 మున్సిపాలిటీస్లో ఇది చేసే విధంగా ఈరోజు మెఫ్మా వాళ్ళు దీన్ని ప్లాన్ చేశారు. దాంట్లో ఆల్రెడీ 5 మున్సిపాలిటీస్లో దీన్ని శాంక్షన్ చేశారు. కొన్ని మున్సిపాలిటీస్లో ఆల్రెడీ టెండర్లు పిలిచి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. నెల్లూరులో అయితే ఈ యొక్క స్మార్ట్ సిటీ ఏదైతే మైపాడ్ రోడ్లో చేశారో 120 మందికి 120 మంది మెఫ్మా మహిళలు వాళ్ళకి యాక్చువల్గా ఇది ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో ఒక్కొక్క యొక్క షాపు 4 లక్షలు అవుతుంది మొత్తం చేయడానికి. అందులో 2 లక్షలు మెఫ్మా మరియు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కలిసి వాళ్ళు చేస్తున్నారు. మిగతా 2 లక్షలు వాళ్ళకు లోన్ ఏర్పాటు చేశారు. ఆ లోన్ వాళ్ళు కొంత ఒక 5 సంవత్సరాలు రీపే చేసుకునేటట్టుగా. అయితే ఎలక్షన్స్ అయిన తర్వాత నేను మాట చెప్పాను, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే ముందే నెల్లూరు సంవత్సరానికి మా కుటుంబ సభ్యులను ఒక 10 కోట్లు ఖర్చు పెట్టమని నిరుపేదలకి. ఆ నేపథ్యంలో ఈ 120 మహిళలు ఎవరైతే షాప్స్ ఓన్ చేసుకున్నారో వాళ్ళ బ్యాంకులో 2 లక్షలు ఉందో ఆ 2 లక్షలు 1 లక్ష యాక్చువల్గా నేను కడతానని ఆ 120 మంది మహిళలకి చెప్పాను. ఆ నేపథ్యంలో ఎవరైతే 50,000 ఒక్కొక్కరికి ఇచ్చేసారు యాక్చువల్గా. మిగతా 50,000 కూడా బ్యాంక్ అకౌంట్ చేస్తాం. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. P4లో భాగం ఏది, ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన P4లో భాగం ఏది అంటే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి కొంత చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా మా కుటుంబ సభ్యులు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరి యొక్క సపోర్ట్తో వీళ్ళకి కొంత సపోర్ట్ ఇస్తున్నారు. ములకల చెరువు కల్తీ మద్యం ఘటనలో ఎంతటి వారున్నా చర్యలు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. తెనాలకు చెందిన కొడాలి శ్రీనివాస్కి నకిలీ మద్యం కేసుతో సంబంధం ఉందని చెప్పారు. బాధ్యులపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నకిలీ మద్యం కేసుతో సంబంధం ఉన్న తెనాలకు చెందిన కొడాలి శ్రీనివాసరావుపై వైసీపీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. కూడా ఐడెంటిఫై చేసుకుని
ఒక ప్రాంగణాన్ని కనుగొనడం జరిగింది. కొంత డిస్టిలేషన్ జరుగుతుందనేది అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ బట్టి తెలియడం జరిగింది. వెంటనే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ ఇమీడియట్గా దాంట్లో స్పిరిట్ కానీ దాదాపు ఒక 30 క్యాన్స్ స్పిరిట్ ఉంది, ఎంటీ క్యాప్స్ కానీ ఎంటీ బాటిల్స్ కానీ క్యాప్ సీలింగ్ మిషన్స్ కానీ కొన్ని ఫేక్ అన్నీ కూడా వాళ్ళు తయారు చేశారు. కొన్ని ఫేక్ లేబుల్స్ ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఉన్నాయి అక్కడ. దీంట్లో ఎవరైతే అద్దేపల్లి జనార్దన్ రావు, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను కనుసన్నలోనే ఇదంతా జరిగిందనేది విచారణలో తెలిసింది. అక్కడ కొంత డైరీ కూడా మెయింటైన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మనాళ్ళు తీసుకోవడం జరిగింది. అక్కడ దాదాపు 14 మందిని ప్రాథమికంగా పెట్టడం జరిగింది. తర్వాత ఇంకా కొంతమంది యాడ్ అయ్యారు. కూటమి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. 30-40 ఏళ్ల దాకా వైసీపీ బలాన్ని ద్విగుణీకృతం చేసేందుకు ప్రతి కార్యకర్త పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అన్నమయ్య జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సంస్థాగత సమావేశానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలపై పార్టీ అధినేతకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దాదాపు 2,69,000 కోట్లు బట్టలు నొక్కి ప్రతి కుటుంబానికి కూడా సహాయం అందిస్తే ఈరోజు ఏ విధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు, ఏ లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారని మనం ఆలోచన చేస్తే తప్పకుండా వాళ్ళ స్వలాభం కోసం అబ్బా కొడుకు ఇద్దరు కూడా పని కట్టుకొని రోజువారీ కలెక్షన్లన్నీ కూడా చేసుకొని ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఈ పరిపాలన అంతా కూడా ఈరోజు అవినీతిమయమైపోయింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మా తమ్ముడి మీద పోటీ చేసిన వ్యక్తి ఆయన నా అనుచరుడు అని చెప్పి కూడా ఈ కల్తీ మద్యాన్ని కప్పిపుచ్చుకునేదని చేస్తున్నాడు. అతనేమో 50 కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 50 కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేశాడు. మరి అతను నా అనుభవం చెప్పి రాసేదానికి సిగ్గంగా ఉండాలి ఈ మీడియా. మంత్రి పొన్నం ప్రభాకర్పై జైగౌడ్ ఉద్యమ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నం తీరుపై రామారావు గౌడ్ మండిపడ్డారు. మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు ప్రవర్తించిన తీరు అసహ్యంగా ఉందన్నారు. రాజకీయాల్లో సీనియారిటీ కాదు, క్యారెక్టర్ కూడా ముఖ్యమే అన్నారు. మొదటగా కులాన్ని గౌరవించడం నేర్చుకోవాలన్నారు. మిగతా కులాలు మమ్మల్ని చూసి గౌడ్స్ అంతా ఇలాంటి వారైనా నేనేలా ప్రవర్తిస్తున్నారన్నారు. ఇది నీ అహంకారానికి పరాకాష్ఠని ఇప్పటికైనా మారాలని సూచించారు రామారావు గౌడ్. నంద్యాల జిల్లా ఆత్మకూరులో జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చేపట్టాయి. 3 టౌన్ సిఐ కంబగిరి రాయుడు అసాంఘిక చర్యలపై గళం విప్పారు. జర్నలిస్ట్ సంఘాలు వాస్తవాలను సాక్ష్యాధారాలతో వార్తలు రాసి తమపై బోటక క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి నిరసనగా ఆందోళన చేపట్టారు. సిఐ కంబగిరి రాయుడు అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదని మండిపడ్డారు. తమ వృత్తిని నిర్వర్తిస్తే ఇలా తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సబ్బని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టిన సిఐపై చర్యలు తీసుకుని తమపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సిఐ కంబగిరి రాయుడు రాసలీలపై ఒంటరి మహిళలను లైంగికంగా విధిస్తున్న సీఐని అరెస్ట్ చేయాలని రాష్ట్ర హోంమంత్రి అనిత డీజీపీలకు ఫిర్యాదు చేశారు. మరి ప్రశ్నించే వాళ్ళపై దాడులు చేయడం అనేది దుర్మార్గ చర్య. అక్రమ కేసులు అంటగడుతున్నారు. కానీ ఈ వ్యవస్థను మార్చేది, ఈ వ్యవస్థలో ఒక ఆలోచన తీసుకొచ్చేది మీడియా మాత్రమే. మరి ఇట్లాంటి మీడియాకు స్వేచ్ఛ కలిగించాల్సిన బాధ్యత. సరే ఆ వైపు ఎక్కడన్నా తప్పులు జరిగితే దాన్ని చట్టపరంగా తీసుకోవచ్చు. కానీ మరి మిగతా నిజాయితీ పనులపై ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి కేసులు అనేది సరైనవి కాదని చెప్పి మేము ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. ఈరోజు మన జిల్లాలో జరుగుతున్నటువంటి విలేకరుల పైన దాడులను మరియు వాళ్ళపైన పెడుతున్నటువంటి కేసులను ఎత్తివేయాలని చెప్పేసి ఈ కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లాగా అవేతంగా ఈరోజు ధర్నా చేస్తున్నారు విలేకరులు. మరి ఎక్కడైనా సమస్యలు జరిగితే ప్రశ్నించే వాళ్ళపైనే కేసులు పెట్టి ఈరోజు చేస్తుంటే అది ఏమాత్రం అది సరికాదు. ఎందుకంటే
మీరు చెయ్యరు, సక్రమంగా చేస్తున్న అక్రమాలను కూడా వాళ్ళు బయట పెడుతున్నారని చెప్పేసి వాళ్ళపైన కేసులు పెట్టడం ఏమాత్రం సరికాదని చెప్పేసి నా అభిప్రాయము. నిజంగా వాళ్ళు అక్రమాలే చేసి ఉంటే వాళ్ళపైన ఎక్కడన్నా దౌర్జన్యమే చేసి ఉంటే వాళ్ళపైన ఖచ్చితమైన చర్య తీసుకుంటానికి ఎక్కడ కూడా ఏ విలేకరులు కూడా దుర్మార్గానికి పాల్పడరు. వాళ్ళు చేసిన వాళ్ళ పైన కేసులు ఎత్తేయండి అని చెప్పి మా చేయరు. నిజాయితీగా పనిచేస్తున్న వంటి వాళ్ళపైన మీరు చేయటం ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి సిపిఐ పార్టీగా ఈరోజు వాళ్ళకి విలేకరులకి మద్దతు తెలుపుతూ వివరించుకుంటున్నారు. మరి ప్రశ్నించే వాళ్ళపై తిరుమల పవిత్రత దెబ్బతీసే అసత్య ప్రచారాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. టీటీడీపై అభ్యంతరం పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసింది. శ్రీవారి అన్నప్రసాదంపై ఓ యువతి వీడియో చేసింది. టీటీడీ చైర్మన్ తప్పుపడుతూ మహమ్మద్ రఫీ వ్యక్తి పోస్ట్ చేశాడు. మహమ్మద్ రఫీ అనే వ్యక్తిపై టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు చేసింది. రఫీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.